మరొక సామాన్యుడి నడ్డి విరిచే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటోంది. పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం మరొక సంచలన నిర్ణయం. ఇక నుంచి మీరు హోటల్కి వెళ్ళి ఒక ఇడ్లీనో దోశనో తినాలి అంటే మీరు ప్రతిరోజు తింటున్న హోటల్లో మరొక 10 రూపాయలు ఎక్స్ట్రాగా మీరు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు భోజనం చేయాలంటే మరొక 10-15 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇప్పటికే రీసెంట్గా అలా జరిగాయి, ఇప్పుడు మరింత పెరగబోతున్నాయి. ఇలా ప్రతి ఒక్కటి మీరు బయట కొనబోయే ప్రతి ఒక్క ఆహార పదార్థం రేటు పెరగబోతుంది. ఎందుకంటే త్వరలో దేశవ్యాప్తంగా భారీగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మరింత పెరిగి సామాన్యుడి నడ్డి విరచబోతున్నాయి. పెట్రోల్ డీజిల్ మీద లీటర్కి 4 నుంచి 5 రూపాయలు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. అంటే మన ఇళ్లలో వాడేటువంటి సిలిండర్ మీద వారం రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ భారాన్ని తగ్గించుకునే ఆలోచనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెంచారు. ఇవాళ ఒక్కరోజే జస్ట్ విత్ ఇన్ వన్ డే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ మీద 993 రూపాయలు పెంచారు. 50 రూపాయలు 100 రూపాయలు కాదు, 993 రూపాయలు, ఆల్మోస్ట్ 1000 రూపీస్ హైక్ కనిపిస్తోంది. హైదరాబాద్లో 3315 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. మార్చిలోనే 144 రూపాయలు, ఏప్రిల్ 1న 195, ఇప్పుడు ఒకేసారి 993 రూపాయలు పెరిగింది. అంటే జస్ట్ ఇమాజిన్ ఏ స్థాయిలో పెంచుకుంటూ పోతుందో కేంద్రం అనేది. ఇప్పుడు ఒక్కరోజే 1000 రూపాయల వరకు పెరిగింది. అలాగే ఏప్రిల్ 1న అంటే గత నెల 1వ తారీఖున ఒక నెల క్రితం కరెక్ట్గా 195 రూపాయలు పెంచింది. అలాగే మార్చిలో 144 రూపాయలను పెంచింది. అంటే సుమారుగా 350 రూపాయలు గతంలో పెంచితే 2 సార్లలో ఇప్పుడు ఒక 1000, ఆన్ అన్ యావరేజ్ 1300 రూపీస్ కంటే ఎక్కువగా పెరిగింది. 1340 రూపీస్ వరకు గత 2 నెలల్లో తేడా వచ్చింది. 3 నెలల్లో 1300 రూపాయలు పెరిగింది కమర్షియల్ సిలిండర్ ధర. ఇప్పటికే మనం రెగ్యులర్గా ఒక ఇడ్లీ తీసుకునే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఒక ప్లేటు ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఉందనుకోండి, 70 రూపాయలు అనుకుంటే ఇప్పటికో ఒక 10 రూపాయలు పెంచి తీసుకుంటున్నారు, అంటే 80 రూపాయలు అయింది. అంటే అతి త్వరలో మీరు తినబోయే ఒక ఇడ్లీ ప్లేటు 100 రూపాయలు కాబోతుంది. ఎప్పుడు 3 నెలల వరకు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి ప్లేటు. వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే ఇదిగో ఇలా రేట్లు పెంచుకుంటూ పోవడమే. అలాగే మీరు బయట ఇంకేదైనా స్నాక్స్ తీసుకోవాలా, ఎక్కువ రేట్లు పే చేయాలి. అండ్ మోర్ ఆఫ్ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద కూడా 4-5 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూరగాయల రేట్ల దగ్గర నుంచి ప్రతి రేటు మీకు డిమాండ్కి సప్లై చేస్తున్నటువంటి ప్రతి గూడ్స్ మీద రేట్లు పెరగబోతున్నాయి. ఎస్పెషల్లీ కూరగాయలు కానీ ధాన్యాలు కానీ, అలాగే ప్రతి వస్తువు మీకు ఇంపోర్ట్ చేసుకునే వేరే రాష్ట్రం నుంచి తీసుకురావాలా, అక్కడి నుంచి మరిన్ని రేట్లు పెరిగి రాబోతున్నాయి. సో దీనికి రీజన్ ఏంటి అన్నప్పుడు యుద్ధ వాతావరణం అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా కొంత అంతర్జాతీయ పరిస్థితులు మారిపోయాయి. క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రెంట్ ఆయిల్ ధర సో 110 రూపీస్, ఆ తర్వాత 20-30 అవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గ్యాస్ భారం తమ మీద ఈ భారం పడకుండా కేంద్రం ప్రజల మీదే మోపుతోంది. త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచబోతున్నారు అంటూ తెలుస్తోంది. 5 రూపాయల వరకు పెరగొచ్చు అని చెప్తున్నారు. సో దీనివల్ల ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. దానివల్ల సామాన్యుడి మీద మరొకసారి మరింత భారం పడబోతుంది. సో ఇది చాలా రకాలుగా ఇంపాక్ట్ చూపించబోతుంది. డైరెక్ట్గా సామాన్యుడి మీద పెట్రోల్ డీజిల్ గ్యాస్ రూపంలో కొంత ఇంపాక్ట్ చూపిస్తే, ఇండైరెక్ట్గా మనం కొనే ప్రతి వస్తువు రేటు పెరగబోతుంది. మీరు ఇంపోర్ట్ చేసుకునే ప్రతి వస్తువు రేటు పెరగబోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఎన్నో రకాల గ్రెయిన్స్ మీద, మసాలాల దగ్గర నుంచి గ్రెయిన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కదాని రేటు మీకు పెరగబోతుంది, ఇంక్లూడింగ్ బట్టలు కూడా. సో ఒక సామాన్యుడి ఖర్చు, నెల ఖర్చు ఆటోమేటిక్గా మరింత పెరగబోతుంది.
కేంద్రం ఇప్పుడు మరొక కీలక నిర్ణయం ఎందుకు ఇప్పుడే తీసుకున్నారు? యుద్ధం దగ్గర 3 నెలల నుంచి నడుస్తుంది కదా. ఫిబ్రవరి 28న మొదలైనటువంటి యుద్ధం నడుస్తూనే ఉంది కదా. మరి ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలకు ముందు గనక పెంచితే ఖచ్చితంగా అది ఎక్కడ నెగిటివ్ అవుతుందో అని చెప్పేసి ఇన్ని రోజులుగా కేంద్రం ఈ భారాన్ని తాము మోస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. సో ఇమ్మీడియట్గా కేంద్రానికి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి ఇప్పటికిప్పుడు కొంపల మునిగేదేం లేదు కాబట్టి ఈ భారం ప్రజల మీద వేస్తున్నారు. ప్రజలు ఈలోగా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేలోగా ఖచ్చితంగా ప్రజలు ఈ భారాన్ని మర్చిపోతారు, లేదంటే ఇంత ఇంపాక్ట్ ఉండదు, అలవాటు అయిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడే ఎందుకు పెంచారు, ఇప్పుడే ఎందుకు ఈ ప్రకటన వస్తుంది అనే ప్రశ్న వస్తే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి. ఎన్నికలకు ముందు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయం ఒకటి. సో వాటితో పాటు యాజ్ వి ఆల్ నో అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. యుద్ధం ప్రభావం ఇంకా పూర్తిగా పోలేదు. అలాగే ఇంపోర్ట్ ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి మనం గ్యాస్ అయినా ఆయిల్ అయినా ఎక్కువగా ఇంపోర్ట్సే ఉన్నాయి కాబట్టి సుమారుగా 80% పైగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యాం కాబట్టి ఇక ఆ భారాన్ని ప్రజల మీద ఇప్పుడు వేస్తున్నట్లుగా కనపడుతుంది. హర్మూజ్ జలసంధి సమస్య కొనసాగుతూనే వస్తుంది, అక్కడ సమస్య ఉంది. అట్ ది సేమ్ టైం రూపాయి వాల్యూ రోజు రోజుకి పడిపోతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. డాలర్ వాల్యూ బలపడుతుంది, రూపాయి వాల్యూ తగ్గుతుంది. అలాగే ఆయిల్ కంపెనీలు చాలా తీవ్రంగా నష్టపోతూ వస్తున్నాయి. దీనివల్ల చాలా కాలంగా ఈ మధ్య కొంతకాలంగా రేట్లు పెంచకుండా ఉండడానికి ప్రయత్నించినప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా రేట్లు పెంచే ఆలోచన ఉంది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కనపడుతుంది. వీటితో పాటుగా డొమెస్టిక్ ఎల్పిజి మీద కమర్షియల్ ఎల్పిజి మీద ఉన్నంత ధరలను మనకి పెంచడం లేదు, కానీ కమర్షియల్గా మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక సబ్సిడీ తగ్గించడం మరొక కారణంగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా దీని మీద కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే గ్లోబల్ మార్కెట్లో ధర పెరగడం, రూపాయి బలహీనపడడం, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ అండ్ కంపెనీస్ దగ్గర ఇప్పుడు మేనేజ్ చేసుకునే పరిస్థితి కానీ అవసరం కానీ లేకపోవడం. సో ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఇక ప్రజల్లో కొద్దిపాటి వ్యతిరేకత వచ్చినా ఏదో ఒక విషయాన్ని మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకురావచ్చు అన్నటువంటి ఆలోచన ఉండుండొచ్చాము. సుమారుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే గత 3 నెలల్లో 1300 రూపాయలకు పైగా కమర్షియల్ సిలిండర్ మీద ధర పెరగడాన్ని మనం చూస్తున్నాం. మరి ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా కాదు అని చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు ఇప్పుడు ఇది సామాన్యుడికి బరువు కాబోతుందా? కేవలం కమర్షియల్ సిలిండర్ ధర మీద మాత్రమే ఎక్కువగా పెంచి డొమెస్టిక్ సిలిండర్ ధర పెద్దగా అంటే కొద్దిపాటి 50 రూపాయలు పెంచే ఛాన్స్ కనిపిస్తుంది. 50 రూపాయలు పెంచినప్పటికీ ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో వరుస పెరుగుదల మనం చూస్తున్నాం యుద్ధం మొదలైనప్పటి నుంచి. సో ఇది ఖచ్చితంగా సామాన్యుడి మీద భారం పడుతుంది. ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనేది కమర్షియల్ సిలిండర్స్ ద్వారా పడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మీరు తినే ఫుడ్ కానీ అలాగే మీరు కొనుక్కునే ప్రతి సరుకు, ఎందుకంటే ప్రతిదీ మీ ఊర్లో పండించి మీరు కొనుక్కునేది కాదు, వేరే ప్రాంతం నుంచి తీసుకురావాలి. హైదరాబాద్ లాంటి ప్లేస్కి ఖచ్చితంగా విలేజెస్లో రైస్ పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, అన్నిటినీ అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేయాలి. సాధారణంగా ఒక 1000 లీటర్లు ఖర్చు అయింది అనుకుంటే పెట్రోలు 1000 లీటర్లకి ఇప్పుడు 100 లీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, 100 లీటర్లకి ఖర్చు అయింది ఒక 10,000 రూపాయలు ఖర్చు అయింది అనుకుంటే ఇప్పుడు మరొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, అంటే 11,000 రూపాయలు అవుతుంది. అలా ఒక 10,000 లీటర్ల మీద ఎంత అవుతుంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇలా ఓవరాల్గా మీరు మరొక 5 to 10% ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి గూడ్స్ మీద ఇదే పరిస్థితి ఉంటుంది. సో ప్రతి గూడ్స్ వాల్యూ పెరుగుతుంది. మనం మధ్యతరగతి ప్రజలైనా సరే ఎవరైనా సరే మనం వాడుకునే ప్రతిదీ పెరుగుతుంది. మన మసాలాల దగ్గర నుంచి మన బియ్యం, పప్పులు, బట్టలు, ఇంక్లూడింగ్ డిటర్జెంట్స్, ప్రతి ఒక్కదాని మీద ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మంత్ అయ్యేసరికి ఇటు డొమెస్టిక్ సిలిండర్ మీద కొంత పెరిగి అట్ ది సేమ్ టైం మన చుట్టూ ఉన్న ఖర్చులు కొంత పెరిగి అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరగబోతుంది. అతి త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి గ్యాస్ ధరలు పెరిగితే ఇవాళ రేపు సిఎన్జి మీద నడుపుతున్నారు. సో దాని వాల్యూ మళ్ళీ దాని రేట్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే లాంగ్ జర్నీస్కి వెళ్ళే వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు.
సో ప్రభుత్వం తన భారాన్ని ఇప్పుడు ప్రజల మీదకి డైరెక్ట్గా షిఫ్ట్ చేస్తుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ అంశానికి సంబంధించి మీకేమనిపిస్తుంది? ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అంటే కమర్షియల్ ధరలు మాత్రమే భారీగా పెంచాం, డొమెస్టిక్ పెంచలేదు అని సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర. కానీ డైరెక్ట్ ఇంపాక్ట్ పడకపోయినప్పటికీ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ప్రతి సామాన్యుడి మీద పడుతుంది. మనం కొనే ప్రతి వస్తువు మీద పడుతుంది. మీరు తినే ప్రతి ఫుడ్ మీద ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. యూ కెన్ లిటరలీ సీ, నేను డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పేది అదే. ఒక రెస్టారెంట్కి వెళ్తే 2 నెలల క్రితం మనం తీసుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్ 50 రూపాయలు ఉంటే ఆ తర్వాత యుద్ధం సమయంలో గ్యాస్ కొరత కారణంగా అది 60-70 రూపాయలు చేశారు. ఎందుకు? కట్టెల మీద వండుతున్నాం, గ్యాస్ సిలిండర్స్ దొరకడం లేదు మాకు అని చెప్పేసి. కానీ గత 3 నెలల్లో 1300 రూపాయలకు పైగా ఒక కమర్షియల్ సిలిండర్ వాల్యూ పెరిగిందంటే, దాని రేటు పెరిగింది అంటే మీరు తీసుకునే ప్రతి ఫుడ్ మీద ఆన్ యావరేజ్ 30 to 40% ఛార్జ్ పెరుగుతుంది. అంటే 100 రూపాయలు ఉండేటువంటి ఒక ఫుడ్, ఒక ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ అది సుమారుగా 150 రూపాయలకు వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలు ఏంటి? పెట్రోల్ డీజిల్ ధరల పెంపుని మీరు సమర్థిస్తారా అనే ప్రశ్నకి, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అందులో 72% మంది మేము సమర్థించమని చెప్తుంటే కేవలం 28% మంది మాత్రం మేము సమర్థిస్తాం అంటున్నారు. మేబీ గవర్నమెంట్ కూడా తప్పదు కదా, ఇంప్లిమెంట్ చేయాలి కదా అనే ఆలోచన అయి ఉండొచ్చు వీళ్ళది. కానీ ఇది సామాన్యుడి నడ్డి విరిచే నిర్ణయం కాదా? డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే తిరిగి సామాన్యుడి మీద ఆ భారం పడదా? కమర్షియల్ సిలిండర్ని మాత్రమే మేము ఎక్కువగా పెంచామనేటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చినప్పటికీ అది సామాన్యుడికి బరువు కాదని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.